రైట్గా కొడాలి నానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కొడాలి నానికి ఏపీ పోలీసులు షాక్ ఇచ్చారు. పలు కేసుల్లో నిందితునిగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులు ఆన్లైన్ ద్వారా అన్ని ఎయిర్పోర్ట్లు, ఓడరేవులకు అందాయి. ఇక వాస్తవానికి కొడాలి నానికి రాష్ట్రంలో పాస్పోర్ట్ లేదు. రైతు మోషే కేసులో జైలు శిక్ష ఖరారు కావడం, పలు కేసులో నిందితునిగా ఉండటంతో ఆయనకు పాస్పోర్ట్ జారీ కాలేదు. అయితే హైదరాబాద్ చిరునామాతో పాస్పోర్ట్ ను పొంది ఉంటారని అనుమానిస్తున్నారు. ఇక అమెరికాకు పరారయ్యే అవకాశం ఉందని సందేహిస్తున్నారు. అయితే కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలో నానిపై ఇప్పటి వరకే పలు కేసులు నమోదయ్యాయి. అయితే వాలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించడం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన, విశాఖపట్నంలో కేసుకు సంబంధించి నాని ముందస్తు బెయిల్ పొందారు. గుడివాడ మండలం మల్లైపాలెం జగనన్న కాలనీకి మెరక పేరుతో కోట్లు దోపిడీ చేసిన వ్యవహారంలో నమోదైన కేసులో నానిపై దర్యాప్తు పురోగతిలో ఉంది. రైట్గా ఇదే అప్డేట్స్ కోసం మా ప్రతినిధి, మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ప్రధానంగా మాజీ మంత్రి కొడాలి నానికి ఏపీ పోలీసులు అయితే ట్యాక్ ఇచ్చారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మాజీ మంత్రి కొడాలి నానిపై పలు కేసులు ఉన్న విషయం తెలిసిందే. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. అయితే నానిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులు ఆన్లైన్ ద్వారా అన్ని ఎయిర్పోర్ట్లకు కూడా ఓడరేవులకు అందాయి. వాస్తవానికి కొడాలి నాని రాష్ట్రంలో పాస్పోర్ట్ లేదు. ఏపీలో అసలు అతనికి పాస్పోర్ట్ లేదు. అయితే రైతు మోసే కేసులో జైలు శిక్ష ఖరారు కావడంతో పలు కేసుల్లో నిందితుడిగా ఉండడంతో ఆయనకి ఏపీలో పాస్పోర్ట్ ఇప్పటి వరకు అయితే జారీ కాలేదు. అయితే మరి ఏపీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా అతనికి పాస్పోర్ట్ జారీ కాలేదు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్లే పరిస్థితే లేదు. అతనికి పాస్పోర్ట్ ఉండే పరిస్థితే లేదు. కాకపోతే అతనికి హైదరాబాద్ లో కొంత ఇట్ అడ్రస్ ఉంది. చిరునామాతో ఒక పాస్పోర్ట్ ని పొంది ఉంటారని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే ఏపీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వల్లభనేని వంశీ, తన మిత్రుడైనటువంటి వల్లభనేని వంశీ గత 4 నెలలుగా పోలీస్ స్టేషన్ లో ఉంటూ అతను జైల్లో ఉంటున్నటువంటి విషయం తెలిసిందే. అదేవిధంగా వల్లభనేని వంశీ కంటే కూడా ఎక్కువగా కూడా కొడాలి నానే అప్పుడు చంద్రబాబుని గాని లోకేష్ ని గాని ఏ రకంగా దూషించారో అందరికి తెలిసిందే. అతనిపై పూర్తి స్థాయిలో కూడా టీడీపీ నాయకులు గాని టీడీపీ కార్యకర్తలు గాని చాలా ఆగ్రహంగా ఉన్నటువంటి విషయం తెలిసిందే. ఆ తర్వాత వల్లభనేని వంశీ కూడా కుటుంబం గురించి మాట్లాడారు. ఆ తర్వాత పలు కేసుల్లో ఆయన అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత గత 4 నెలలుగా కూడా అతని పరిస్థితి ఏ విధంగా ఉందో అందరం ప్రత్యక్షంగా చూస్తున్నాం. నెక్స్ట్ కొడాలి నాని ఆ కొడాలి నానే అరెస్ట్ అవుతారని చెప్పి అందరూ కూడా భావించారు. అయితే అతనికి హార్ట్ సర్జరీ ఉంది, స్పెషల్ గా హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పేసి కూడా అతను వేరే రాష్ట్రానికి వెళ్లి అక్కడ వైద్యం చేయించుకున్నటువంటి విషయం తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో మరి కొడాలి నాని అరెస్ట్ కూడా పోలీసులు అయితే సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే పలు కేసుల్లో నిందితులుగా ఉన్నటువంటి కొడాలి నానిని పోలీసు చేయడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే అందులో భాగంగానే ఇప్పుడు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒక పక్క అతను కొడాలి నాని అమెరికాకు పరారయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా సందేహిస్తున్నారు పోలీసులు. కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలో నానిపై ఇప్పటికే చాలా కేసులు నమోదయ్యాయి. అటువంటి వాలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించడం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన, విశాఖపట్నంలో కేసులకు సంబంధించి నాని ముందస్తు బెయిల్ పొందారు. అయితే గుడివాడ మండలం మలాయపాలెంలో జగనన్న కాలనీ మెరక పేరుతో కోట్లు దోపిడీ చేసిన కూడా పలు కేసులు నమోదైనటువంటి విషయం తెలిసిందే. ఇప్పుడు నానిపై దర్యాప్తు పురోగతిలో ఉన్నటువంటి నేపథ్యంలో నానిని అరెస్ట్ చేయడానికి మాత్రం పోలీసులు అయితే ఏపీ పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు నాని అయితే అక్కడ మరి అమెరికాకి వెళ్లిపోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లుగా తెలుస్తోంది, పరారవ్వాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే పోలీసులు పూర్తి స్థాయిలో కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఎక్కడ కూడా నానిని ఇక్కడ నుంచి బయటికి వెళ్లకుండా కూడా పోలీసులు అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మరి నానిని ఏ క్షణాలైనా అరెస్ట్ చేయొచ్చని చెప్పేసి అయితే ఊహాగానాలు వినపడతా ఉన్నాయి. మరి ఎట్లా ముందుకెళ్తారో, మరి ఒక పక్క వల్లభనేని వంశీని ఎట్లయితే అరెస్ట్ చేశారో ఆ తిరుగులోనే నానిని కూడా అరెస్ట్ చేస్తారో మరి వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. అయితే సాంబశివరావు చెప్పండి, ఈ లుకౌట్ నోటీసులకు సంబంధించి కొడాలి నాని వర్షన్ ఏంటి? ఆయన స్పందించడం జరిగిందా? ప్రస్తుతానికి ఇప్పటివరకైతే కొడాలి నాని ఏం స్పందించలేదు. కొడాలి నాని అనారోగ్యంగా ఉన్నారు. అదేవిధంగా అతనికి హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పేసి కూడా ఒక పక్క హాస్పిటల్ చేర్చారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి పరిస్థితి. అది హార్ట్ సర్జరీ అయిపోయినాక కూడా కొడాలి నాని బయటకు వచ్చినట్టుగా చెప్తారు. కాకపోతే ఇదంతా కూడా కేసుల నుంచి తప్పించుకోవడానికి కొడాలి నాని ఆడుతున్నటువంటి డ్రామాలని చెప్పేసి ఒక పక్క టీడీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. మరి ఇప్పుడు లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. మరి కొడాలి నాని అక్కడ ఉన్నారు అనేది
చూడాలి. మరి ఏ క్షణంలోనైనా కొడాలి నాని అరెస్ట్ చేయడానికి మాత్రం పోలీసులు అయితే సర్వం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అయితే కొడాలి నాని మాత్రం ఎక్కడ ఈ తెలుగు రాష్ట్రాల నుంచి కానీ దేశం నుంచి దేశం విడిచిపెట్టిపోయే పరిస్థితి అయితే లేదు. ఎక్కడా కూడా కనీసం వేరే రాష్ట్రానికి కానీ వేరే దేశానికి కానీ వెళ్ళే పరిస్థితి అయితే లేదు. పూర్తిగా కూడా ఎక్కడికి పోలీసులు కట్టడి చేశారు. మరి మొత్తంగా మరి ఎట్లా దీనిపై ఏ విధంగా స్పందిస్తారు? మరి కొడాలి నాని లుకౌట్ నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో మరి కొడాలి నాని ఎట్లా స్పందించారనేది కూడా ఒక పక్క చూడాల్సిన అవసరం అయితే కనబడుతోంది. మరి ప్రస్తుతం అయితే ఏదన్నా ఏదో ఒక టైంలో మాత్రం కొడాలి నాని అరెస్ట్ చేస్తారని చెప్పి మాత్రం స్పష్టమవుతా ఉంది. ఎస్ సాంబశివరావు, అయితే ఇక వైసీపీలో ప్రధానంగా ఒకటే చెప్పాలి, ఇక కేసులు బెయిల్ అరెస్టుల పర్వం అయితే ఆ హడావిడి అయితే కొనసాగుతుంది. అయితే వైసీపీ ఒకటే చెప్తుంది ఏంటంటే కక్షపూరిత కేసులు కక్షపూరిత అరెస్టులే మొదలయ్యాయి అని చెప్పేసి చెప్తూనే ఉంది ఎప్పటి నుంచే. మరి ఎలా చూడాలంటారు ఈ లుకౌట్ నోటీసులకు సంబంధించి కూడా? మొత్తంగా చూడొచ్చు. ఎందుకంటే కొత్తపై ఉన్నటువంటి పలు కేసుల నేపథ్యంలోనే అరెస్ట్ చేస్తామని చెప్పి అలా లుకౌట్ నోటీసులు జారీ చేస్తామని చెప్పేసి కూడా ఆ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులపై కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, ప్రయాణ చంద్రబాబు లాంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి 53 రోజులు జైలుకు పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటిది చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పేసి కూడా టీడీపీ నాయకులు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా దౌర్జన్యాలకు పాల్పడలేదు కూటమి ప్రభుత్వం, ఎందుకంటే లీగల్ గా వెళ్తుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. లీగల్ గా చట్ట ప్రకారమే వాళ్ళని అరెస్ట్ చేసి చట్ట ప్రకారమే ముందుకు తీసుకెళ్తాం తప్పితే ఎక్కడ కూడా వాళ్ళని అక్రమంగానో అన్యాయంగానో అరెస్ట్ చేయట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్ట ప్రకారమే మేము ముందుకెళ్తాం తప్పితే మేము దౌర్జన్యాలకు పాడిపోమని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఒక పక్క ఇప్పటికే ఒక్కొక్కరుగా అరెస్ట్ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇప్పటికే వైసీపీ అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఒక మీటింగ్ పెట్టి ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా వైసీపీ నాయకుల్ని కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఒక్కొక్కరికి అంతా వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు మొదట వల్లభనేని వంశీ, ఆ తర్వాత ఇప్పుడు కొడాలి నాని, ఇట్లా ఒక్కొక్కరుగా అదుపులో తీసుకుంటూ ఒక్కొక్కరుగా వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు కొడాలి నానిని ఏ విధంగా ట్రీట్ చేస్తారు? మరి పోలీసులు అరెస్ట్ చేస్తారా, లేకపోతే మరి లుకౌట్ నోటీసులు జారీ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? మరి అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇవన్నీ అయితే వైసీపీ నాయకులు సందిగ్ధమవుతున్న వాళ్ళ మనసులో జరుగుతున్నటువంటి ఒక అంశం అని చెప్పుకోవచ్చు. మరి మొత్తంగా ప్రస్తుతం అయితే మరి కొడాలి నానికి అయితే ఇప్పటికే పూర్తి సమాచారం తెలిసినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ లుకౌట్ నోటీసులు జారీ చేసినటువంటి పోలీసులు మరి ఏ క్షణంలోనైనా కొడాలి నానిని అరెస్ట్ చేస్తారనే భావన అయితే వినపడతా ఉంది. మరి ఈ లోపే కొడాలి నాని ఏమైనా అరెస్ట్ అయ్యి ముందస్తు బెయిల్ ట్రై చేసుకోవడమా, లేకపోతే ఆరోగ్యరీత్యా అతనికి బైపాస్ అయింది కాబట్టి మరి హైకోర్టును సుప్రీంకోర్టును సంప్రదిస్తారా, మరి ఏ విధంగా కొడాలి నాని దీన్ని స్వీకరిస్తారు, మరి కొడాలి నాని ఏ విధంగా ముందుకెళ్తారు అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. మరి ఏ క్షణంలోనైనా పోలీసులు అయితే కొడాలి నాని అరెస్ట్ చేస్తారని చెప్పేసి బయట గట్టిగా అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.